ఇక ప్రెస్ క్లబ్ నుంచి దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అటు 4 ఎవరు, 5 ఎవరు, 6 7 ఓకే 8 ఎవరు, నువ్వు 9 చూద్దా 9 10 నీ పక్కన 10 కూర్చోబెట్టుకో. 10 11 12 13 14 ఆ వెనక సీట్లో అంతా కూడా మీ భోజనాలు చేసి మీ మెటీరియల్ బ్యాగ్స్ ఎవరైతే తీసుకో విద్యా వ్యవస్థ కాదు, ఇది దోపిడీ వ్యవస్థ. ఇవాళ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ కన్ఫైన్డ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ అండ్ దోస్ ప్రైవేట్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ పైన నియంత్రణ లేదు, నిధులు లేవు, గవర్నమెంట్ సెక్టర్కు నిధులు లేవు, ప్రైవేట్ సెక్టర్ పైన నియంత్రణ లేదు. అంటే ఏంటి అంటే విచ్చలవిడి దోపిడికి వాళ్ళ ప్రభుత్వమే రాచమార్గాలు వేసి నువ్వు దోసుక తినండి రా అని చెప్పని వాళ్లకు ఒక పెట్టుబడి వ్యాపారంగా విద్యను మార్చేసినట్టు ఒక దుర్మార్గమైనట్టు ఒక పరిస్థితి. నేను సోదరులు వారు రాసినప్పుడు 30 వాగ్దానాలు చేసినారు. ఇది 2018 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఇట్ సో హ్యాపెండ్ దట్ ఈ 2018 మేనిఫెస్టో రాసిన దాంట్లో అత్యంత కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించినాను. దాంట్లోనే రాష్ట్ర జనాభాలో 20% ఆదాయ ఖజానాలో 20% ఆదాయాన్ని విద్య కోసం వెచ్చిస్తామని చెప్పని 2018 మేనిఫెస్టో పదం రాసిన వాడిని నేను. కాంగ్రెస్ పదం మొత్తం మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ అంతా నేనే చేశాను. దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టిన బికాస్ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఫర్ సమ్ టైమ్ నాకు ఆ కాన్షియస్నెస్ తోటి దాదాపు 60 అంశాలతో 2018 మేనిఫెస్టో రాసిన. సరే, ద గవర్నమెంట్ డిడ్ నాట్ కమ్ టు పవర్. 23కి వచ్చేటప్పటికి 60 కాస్త 30 అయిపోయింది. 23 వచ్చేటప్పటికి ఆ మేనిఫెస్టో 60 కాస్త 30 అయిపోయింది. 30లో కూడా ఇవాళ పూర్తి స్థాయిలుగా అమలు అవుతున్నటువంటి ఒక పరిస్థితి లేదు. పారదర్శకత అన్నారు, ప్రజాపాలన అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడుతున్న అంశాలంటే చాలా విషయాలు కనువిప్పి, బికాజ్ దట్స్ ఆల్ ఫీల్డ్ లెవెల్ డేటా. ప్రత్యక్షంగా మీరు క్షేత్రస్థాయిలో అనుభవిస్తున్నట్టుగా కష్టాలు నష్టాలు. పారదర్శకత, ప్రజాపాలన, మార్పు అన్నప్పుడు మారాలి కదా. ఇఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ డిడ్ నాట్ డూ వెల్ అంటే యూ కెనాట్ కంటిన్యూ ద సేమ్ కైండ్ ఆఫ్ ఏ ట్రెడిషన్ ఆర్ ఏ ప్రాక్టీసెస్. మార్చాలి. మార్పు లేకపోతే ఏంటి అంటే అది మోసం, ఓడమల్లయ్య బోడిమల్లయ్య. నేను అనేక రకాలైన వాగ్దానాలు చేస్తే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అమలు చేయను అని చెప్పని ఇవాళ దాటవైత ధోరణికి పాల్పడతా ఉంది. ఇవాళ నేను ఇంతమంది అన్నట్టుగా ప్రభుత్వానికి నిజాయితీ లేదు, అందుచేత నిధులు రావట్లేవు, అందుచేత నియంత్రణ లేదు. నీతి లేదు, నిజాయితీ లేదు, నిధులు లేవు, నియంత్రణ లేదు. ఒక విచ్చలవిడి దోపిడికి వాళ్ళ విద్యా వ్యవస్థ బలైపోతున్న పరిస్థితి. హూజ్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్? ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే హోంమంత్రి, సర్వం ఆయనే. ఐఎమ్ నథింగ్ అగేన్స్ట్ హిమ్, బట్ డూ యూ హ్యావ్ టైం? మా వెంకటరెడ్డి గారినో, మా ప్రొఫెసర్ లక్ష్మి గారినో, లేదా లక్ష్మణ గారినో పెద్దలందరినీ కూర్చొని మాట్లాడి ఈ విద్యా వ్యవస్థను నేను ఒక అద్భుతమైనటువంటి రీతిలో నేను అన్న మార్పు అన్న కదా, ఆ మార్పుకు అనుగుణమైన విధి విధానాలు, పబ్లిక్ పాలసీ తయారు చేయడానికి ముఖ్యమంత్రికి టైం ఉందా? ఈ డజంట్ హ్యావ్ టైం. నాకు డౌట్, కోదండరామ్ గారు బహుశా వారు మాట్లాడినప్పుడు వారు చెప్తారేమని నేను అనుకుంటున్నా. బికాజ్ ఈజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద గవర్నమెంట్ కాబట్టి వారన్నా చెప్పాలని. పెద్దలు, విద్యావేత్త, చదువుకున్న ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి కనీసం ఆయనతో నా చర్చ చేసి ఉంటాడు. ఐ డోంట్ థింక్ సో. ఇఫ్ దట్ ఈస్ సో దేర్ వుడ్ హావ్ బీన్ ఎ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే. వై వుడ్ ఇట్ రిక్వైర్ ఫర్ ఎంవి రెడ్డి గారు ఆర్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక టు కండక్ట్ దిస్ సెమినార్? వై ఇస్ ద గవర్నమెంట్ బీయింగ్ ఎన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, అవుట్ సైడ్ ద చీఫ్ మినిస్టర్, బడ్జెట్ కోసం ఎందుకు వెంపర్లాడాలా? ఒక పాలసీ ఉండదా? 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తావు? మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి నీకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. మిస్ వరల్డ్ పట్టుకొచ్చి పోటీలు పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. ఒక పబ్లిక్ పాలసీ తయారు చేయడానికి ఎంవీ రెడ్డి అని అడిగితే దేశంలో ఉన్న పెద్దోళ్ళందరినీ పట్టుకొచ్చి పరిశోధించి అద్భుతమైన పాలసీ తయారు చేసి పెడతాడు. దెర్ ఇస్ నో పాలసీ. యూఆర్ టాకింగ్ అబౌట్ బడ్జెట్, దెర్ ఇస్ నో పాలసీ. ఇన్ దిస్ గవర్నమెంట్. దురదృష్టం. మార్పు అని అధికారంకి వచ్చిన తర్వాత మార్పు ఆచరణలో కనబడతలేదు అనేటువంటిది బాధ కలిగేటువంటి అంశం.
నేను రాజకీయాలు మాట్లాడలేదు, బట్ ఐఎమ్ రియలీ కన్సర్న్ అబౌట్ ద ఎడ్యుకేషన్ సెక్టర్. ఒక పేదవాడి ఇంటికి నుంచి వచ్చిన వాడిగా అజరుద్దీన్ గారికి మీరు ఎమ్మెల్సీ కాకపోయినా మీరు మంత్రి పదవి ఇచ్చిండ్రు జూబ్లీహిల్స్లో ఓట్ల కోసం. మా కోరన్న నాకు ఎందుకు అయ్యారు మంత్రి పదవి, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఈ సెమినార్లు ఉండవు, అప్పుడు అవసరం ఉండవు. ఎడ్యుకేషన్ మంత్రి చేయరండి. ఎమ్మెల్సీ లేకుండా అజరుద్దీన్ని జూబ్లీహిల్స్ ఓట్ల కోసం మీరు మంత్రిని చేస్తారు. మరి విద్యా వ్యవస్థను బాగు చేయాలంటే ఒక విద్యావేత్త ఉండాలా. అటువంటి విద్యావేత్త నా పార్టీలోనే ఉన్నాడు. నేను పొద్దున్నేస్తే ఆయన పేరు వాడుకుంటున్నా. ఏడబడతాడు ఆయన పేరు, పాపం మాటలు